హాయ్ అండి. జలుబు జ్వరాలు చేసి తగ్గిపోయిన తర్వాత నోరు చప్పబడిపోయిందా? అయితే ఇలా రోటి పచ్చడి చేసుకొని తినండి. పోయిన ప్రాణం లేసొచ్చినట్టుంటది. ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? అయితే ఈ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాస్త కారం తక్కువగా ఉండే పచ్చిమిరపకాయలు కానీ పండుమిరపకాయలు కానీ ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసుకొని కాస్త పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బాగా పండిన టమాటాలు ఒక 5 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత టమాటా మొత్తం సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కిందికి దించేసుకుని రోట్లో వేసి ఉప్పు వేసేసి మెత్తగా దంచేసుకోవడమే. పచ్చడి మరింత టేస్ట్ రావడం కోసం వేయించి పొడి పట్టి పెట్టుకున్న పల్లీల పొడి వేసి కలిసిపోయేలాగా బాగా నూరేసుకొని ఒక 2-3 తెల్లవాయలు వేసుకొని దంచేసుకున్నారంటే పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి వేసుకొని ఇష్టం ఉంటే కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.